హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను టమాటా నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన మంచి ఎర్రవి టమాటాలు కావాలండి. నేను ఒక కేజీ తీసుకున్నాను. వాటిని ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకుని మనం ఉప్పు ఒక కేజీకి ఇంచుమించుగా ఒక సాలిడ్ ఉప్పు వేసేసుకుని పసుపు ఆ ముక్కలు తరిగేసుకున్న తర్వాత వాటిని మధ్యలో ఒక 100 గ్రాముల చింతపండు మధ్యలో పెట్టేసి ఒక 2 days మనం నానబెట్టేసి తర్వాత ముక్కలకి ముక్కలు రసంకి రసం కూడా ఇలాగ మనం తీసేసుకుని బాగా ఎండబెట్టేసుకోవాలండి. ఎండబెట్టడం అంటే కూడా చూసారా ఇలాగ అసలు తడి లేకుండా తయారైంది ఇది. ఇప్పుడు మంచి వేసవకాలం కాబట్టి నాకు 3 daysలో అయిపోయింది ఇది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ టమాటాలు ఈ గుజ్జు కూడా దీనికి కావాల్సింది ఏంటంటే మెంతి పిండి అండ్ కారం పౌడర్ అండి. ఓకేనా? ఆల్రెడీ ఉప్పు వేసేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇంకా ఉప్పు అవసరం ఉండదు. కారాన్ని బట్టి ఇదైతే కమ్మకారమే కాబట్టి నేనైతే ఒక అరసోలు వేసుకుంటున్నానండి. అది చూసుకుని మనకి కారాన్ని బట్టి కావాలంటే మళ్ళీ మనం కలుపుకోవచ్చు కూడాను. ఆవాలు మెంతులు మనం వేయించేసుకుని బాగాను వాటిని గుండ చేసేసుకోవాలి. సోల వేసుకున్నా కూడా పర్వాలేదు, ఒక సోల వేసుకోవచ్చు. కమ్మగానే ఉంది మా కారం అయితేను. కొంచెం కారం ఎక్కువ ఉన్నవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. అది అందాజుగా చూసుకుని అండ్ దీనికి ఇంగువ అండ్ నువ్వుల నూనె మనకు కావాల్సినవి. తర్వాత ఏమో మనం ఆవాలు మెంతులు శుభ్రంగా వేయించేసుకుని ఆ గుండండి ఇది ఒక 2 spoons వేసుకుంటే చాలు. మరీ ఎక్కువ వేసుకున్నామంటే చేదుగా అయిపోతుంది. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ మనం ముక్కలన్నీ కూడా మిక్సీ చేసేసుకుందాము. సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఇది హ్యాపీగాను. అంటే ఇంకంతా ఊరగాయల సీజన్ కదా, అందువల్ల కొన్ని రకరకాల పచ్చళ్ళు ఊరగాయలు ఇవే చూపించాలని అనుకుంటున్నాను నేను వీడియోలు. ఓకే, దీనిలో ఇప్పుడు మనం చూసారా ఇది ఎంత బాగా డ్రై అయిపోయిందో. ఈ కన్సిస్టెన్సీలో రావాలి అది, లేకపోతే మనకి నిలవ ఉండదు, వాసన వచ్చేస్తుంది. ఆ గుజ్జును ఆ టమాటాలది చింతపండుది కూడా ఇలాగ మెత్తగా చూసారా. మంచి ఎర్రగ ఎండలు అయితే అసలు 2 daysలో కూడా ఎండిపోతుంది. నేనైతే మా బాల్కనీలో ఎండలోనే పెట్టుకున్నాను, అందువల్ల నాకు కొంచెం 3 days పట్టింది. మిక్సీ తిప్పేద్దాం దీన్ని. ఎక్కువైపోయిందేమోను, కొంచెం మళ్ళీ తీసేసి సగం సగం తిప్పుదాం. ముక్కల్లో ఉన్నా కూడా బాగానే ఉంటుంది టమాటా కాబట్టి మనకి మరీ గుజ్జుగా
ఇది ఇలా రెడీ అయిపోయింది కదా, ఇది ఇలాగా. దీనిలో మనం కారం వేసేసుకుందాము. అండ్ ఈ ఆవాలు మెంతులు పౌడరు ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. ఇది కూడా మనం చాలండి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదుగా అయిపోయి దాని టేస్ట్ మారిపోతుంది. అండ్ మనం ఇగో చూసారా, ఇంగు నూనె మనం ఇంగు నూనె కాచేసుకున్నాము. ఇది ఇప్పుడు దానిలో మనం పోసేసుకోవడమే, ఓకేనా. అందరూ నన్ను మైక్ కొనుక్కోమని అంటున్నారు. పాట చూస్తేనేమో గట్టిగా పాడతాను, మాట చూస్తేనేమో నెమ్మదిగా మాట్లాడతాను. మీ అందరి సలహాలు సూచనలు మేరకు మైక్ కొనుక్కోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను గట్టిగా మాట్లాడట్లేదు అని అంటున్నారు. ఇక్కడ చూసారా, ఒక్క కూడా పోసేస్తుంది. వేసవకాలం కదా, ఫ్యాన్ వేసుకుంటే ఆ సౌండ్ వచ్చేస్తుంది. కష్టపడి వీడియో చేసి మీ అందరి కోసం చూపించేస్తున్నాను నేను. ఓకే, చూసారా, ఇలా అయిపోయిన తర్వాత మనం దీన్ని చక్కగా ఇగో మొత్తం అన్నీ కలిపేసాను నేను. దీనిలో ఇప్పుడు మనం ఇంగువ నూనె కాచుకున్నాం కదా, ఈ ఇంగువ నూనెని పోసాను, ఓకేనా. మంచి సువాసన గుమగుమలాడే టమాటా పచ్చడి రెడీ. ఓకే, దీన్ని చక్కగా ఇలా మనం కలిపేసుకుని చల్లబడితే బాగుంటుంది. మరి ఎక్కువ ఆయిల్ వేసుకున్న ఆయిల్ వాసనలు అవి వచ్చేస్తాయి. మరి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు, చూసుకుని దాన్ని బట్టి మనం మళ్ళీ రేపటికి బాగా నానుతుంది కదా, సరిపోకపోతే ఇంకొంచెం నూనె కాచుకుని మళ్ళీ మనం పోసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా తయారు చేస్తారు కదా, ట్రై చేయండి. రాదని కాదు, చాలామందికి వచ్చు. టమాటా పచ్చళ్ళు అవన్నీ చాలామందికి వచ్చు. కాకపోయినా కూడా నా స్టూడెంట్స్ వాళ్ళు కూడా కొంతమంది సలహాల మేరకు, సూచనల మేరకు టీచర్ గారు ఒకసారి టమాటా పచ్చడి కూడా నేర్పించండి మాకు అనేసి అని అడగడం జరిగింది. సో అందువలన కొంతమందిని దృష్టిలో పెట్టుకుని కూడా టమాటా నిలవ పచ్చడి చాలామందికి తెలుస్తుంది, పూర్వకాలం నుంచి ఉన్నదేనిది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.